అంటే గాంధీకి ఎస్సీలు అంటే చిన్న చూప, గాంధీకి ఎస్సీలు పడదా, గాంధీ అగ్రవర్ణం వాడు కాబట్టి వాళ్ళ అగ్రవర్ణం వాళ్ళకే మేలు జరగాలని చూస్తున్నాడా? ఏంది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు నేను తిరిగి సబర్మతి వెళ్ళను. ముసలోడే గాని మహానుభావుడు ఒక కేజీఎఫ్ లో ఎత్తు ఒక తలాంత ప్రభాస్ లాగా 78 మంది నడిచిపోతా ఉంటే ఒక తెల్లని నది నడిచిపోతున్నట్టు ఉంది అని బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీని నిలదీశాడు. మిత్రమా అంబేద్కర్, నీ ఆలోచన విధానం బాగుంది కానీ నీ మార్గం బాగలేదు. అదేంటి మహాత్మా గాంధీ కుల రిజర్వేషన్లకు వ్యతిరేకమా? మహాత్మా గాంధీ కట్టర్ హిందూనా? అనగా మహాత్మా గాంధీకి ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు అంటే పడదా? అసలు మహాత్మా గాంధీకి బిఆర్ అంబేద్కర్ కి మధ్య గొడవ ఎక్కడ జరిగింది? మహాత్మా గాంధీ కుల విభజనకు వ్యతిరేకమా లేదా కుల రిజర్వేషన్లకు వ్యతిరేకమా? మత విభజనకు వ్యతిరేకమా లేదా మత రిజర్వేషన్లకు వ్యతిరేకమా? కూలంకుషంగా ఇన్ డెప్త్ గా అసలు మహాత్మా గాంధీ గారి ఆలోచన ఏంటి, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటి, పూర్తి స్థాయిగా ఇన్ డెప్త్ గా ఈ 10 నిమిషాల వీడియోలో విశ్లేషణ చేద్దాం. మరి డైరెక్ట్ గా సంఘటనకు పోవడానికంటే ముందు ఆ సంఘటనకు ప్రేరేపించిన అంశాలు ఏంటి క్రిస్టల్ క్లియర్ గా కూలంకుషంగా చూద్దాము. డన్. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే మనం మొదటగా చూడాల్సింది 1919 మాంటేగు క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాము. ఏంటేంటి 1919వ సంవత్సరంలో మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చాయి. మరి ఏంటి సార్ అంటే 1917లో వీటిని అనౌన్స్ చేశారు, అనగా ప్రకటించారు. 1919లో తీసుకొని వచ్చారు, 1921లో అమలు చేశారు. అనగా ఏంటివి సార్ మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటే? అనగా దీనినే భారత ప్రభుత్వ చట్టం అని కూడా అంటాము. మరి ఏంటి సార్ అంటే అసలు ఈ మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ పేరును విశ్లేషిద్దాం. ఇక్కడ మాంటేగ్ అనగా సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్, భారత వ్యవహారాల కార్యదర్శి. మరి క్లెమ్స్ఫోర్డ్ అనగా ఎవరు అంటే భారత వైస్రాయ్. క్లియర్ గా గుర్తుపెట్టుకో, మాంటేగు అనగా భారత వ్యవహారాల కార్యదర్శి, క్లెమ్స్ఫోర్డ్ అనగా భారత వైస్రాయ్. మరి వీళ్ళిద్దరూ కలిసి భారతదేశంలో కొన్ని సంస్కరణలను తీసుకొచ్చారు. కొన్ని చూద్దాం, మనకు దీంతో అవసరం లేదు, బట్ ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేద్దాం. మరి ఏం సంస్కరణలు తీసుకొచ్చారంటే కేంద్ర ప్రభుత్వంలో అనగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని తీసుకువచ్చారు, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు, మరియు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేశారు. క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్యాక్ అంటాము, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇలాంటివి తీసుకొని వచ్చారు. ఆ తరువాత ముఖ్యంగా ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే సిక్కులకు ఆంగ్లో ఇండియన్స్ కి, బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్స్ ఇలాంటి వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు, అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ని తీసుకొచ్చారు. బాగుంది సార్. మరి 1919లో ఈ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరు. ఏం చెప్పారంటే వీళ్ళు ఇది 1917లో అనౌన్స్ చేస్తున్నాము. బాగుంది. అనౌన్స్ చేసి ఏం చేశాము, మరియు 1927వ సంవత్సరంలో అనగా 1927వ సంవత్సరంలో 10 సంవత్సరాల తరువాత ఈ సంస్కరణల పనితీరును పరిశీలించడానికి, అనగా మేము తీసుకువచ్చిన ఈ రిఫార్మ్స్ లేదా సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయి భారతదేశంలో అని మేము అధ్యయనం చేయడానికి 1927 అనగా 10 సంవత్సరాల తర్వాత ఒక కమిషన్ ను తీసుకొని వస్తామని చెప్పారు. క్లియర్, గుర్తుపెట్టుకో మిత్రమా. మరి ఇదే మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాము. 1917లో ప్రకటించి 1919లో తీసుకొని వచ్చి 1921 నాటికి అమలు చేశారు. ఇదే మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఈయనే మనం మాంటేగ్ భారత వ్యవహారాల కార్యదర్శి అంటాము. ఈయన ఒక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. బాగుంది. అండ్ దెన్ ఏం జరిగింది, మరి 1927లో ఒక అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ తీసుకొస్తామన్నారు కదా, ఆ వచ్చిన కమిషనే 1927 సైమన్ కమిషన్ అంటాము. 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? లండన్ లో ఏర్పడింది. దేనికోసం ఏర్పడింది? ఈ 1919 మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ని అధ్యయనం చేయడానికి ఏర్పడింది. మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ అంటే 1+6. ఈ 1
ఎవరు అంటే సైమన్, సర్ జాన్ సైమన్, ఈయన దీని అధ్యక్షుడు. మిగిలిన 6 మంది సభ్యులు అంటాము. సో ఈ సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 1, 2, 4, 6 మంది సభ్యులతో ఒక కమిషన్ ఏర్పడింది. దీనినే 1927 సైమన్ కమిషన్. ఏర్పడింది 27లో, మరి వీళ్ళు భారతదేశానికి వచ్చింది 1928లో. గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మరి వీళ్ళు 2 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఒకటి ఫిబ్రవరి 3, ఇంకొకటి అక్టోబర్ 11. 2 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. వీళ్ళు భారతదేశంలో 1928 ఫిబ్రవరి 3న అడుగు పెట్టే సమయానికి మన భారతదేశంలో ఏం జరిగింది మిత్రమా అంటే ఉద్యమాలు మొదలు పెట్టారు. ఏ ఉద్యమాలు? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్. ఏంటి సార్, సైమన్ కమిషన్ వచ్చింది మన కోసమే కదా, మాంటెక్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ని అధ్యయనం చేయడానికి వచ్చారు కదా, అవి కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా దానిని అడ్వాన్స్ వర్షన్ లో ఏమైనా అప్డేట్ చెయ్యాలా అని వచ్చారు కదా. మరి అంత మంచి సైమన్ కమిషన్ ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు సార్? వ్యతిరేకించిన వాళ్ళు కూడా చూడు, ఈయన జవహర్ లాల్ నెహ్రూ గారు ఎక్కడ వ్యతిరేకించారు అంటే బాంబేలో. వాళ్ళు అడుగు పెట్టింది బాంబేలో. అడుగు పెట్టంగానే సైమన్ గో బ్యాక్, సైమన్ కమిషన్ గో బ్యాక్. మరి ఇక్కడ చూడు, పంజాబ్ లో వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ గారు. పంజాబ్ లో లాలా లజపత్ రాయ్ వ్యతిరేకించాడు. మరి మెడ్రాసుకు వచ్చేసరికి టంగుటూరి ప్రకాశం పంతులు. ఎక్కడ? మెడ్రాస్ లో. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో బాంబేతో మొదలు పెడితే పంజాబ్, మెడ్రాస్ ఇలా వివిధ ప్రాంతాలలో వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఏమంటున్నారు? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, అయ్యా సైమన్ గో బ్యాక్ అంటున్నారు. ఎందుకు సైమన్ గో బ్యాక్ అన్నారు సార్? ఒక్కసారి గమనించు. ఇక్కడ 1927లో ఏర్పడి 1928లో వచ్చిన సైమన్ కమిషన్ లో ఒక్క భారతీయ మొహమైనా ఉందా? 6 మంది సభ్యులు, ఒక హెడ్. అందరూ బ్రిటిష్ వాళ్ళే కదా, అంటే ఈ 7 మంది బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు కదా. మరి దీనిని నెహ్రూ గారు ఏమంటున్నారంటే, అయ్యా సైమన్ కమిషన్ వచ్చారు బానే ఉంది, మరి ఈ 1917 నుండి 1927 మధ్యలో భారతదేశంలో ఏం జరిగాయో మీరు బ్రిటన్ లో లేదా లండన్ లో కూర్చున్న మీకు ఏమి తెలుసు? మా భారతీయులలో ఒకరిని సభ్యుడిగా చేర్చుకుంటే కదా మీకు గ్రౌండ్ రియాలిటీ తెలిసేది. అనగా భారతదేశంలో నిజంగా ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఒక భారతీయుణ్ణి మీ కమిషన్ లో సభ్యుడిగా చేసుకోవాలి కదా. మరి మీరు చేర్చుకోకుండా ఈ 7 మంది లండన్ వాళ్ళే వస్తే మరి భారతదేశ పరిస్థితుల గురించి మీరు ఏం అధ్యయనం చేస్తారు? అరే చవటల్లారా, మీరు వెళ్ళిపోండి, మీ కమిషన్ వద్దు, మీరు వద్దు, మా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని ఎవరెవరు ఉద్యమం ప్రారంభించారు? నెహ్రూ గారు, లాలా లజపత్ రాయ్ గారు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ ఉద్యమంలోనే మనము లాలా లజపత్ రాయ్ గారిని కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నీ ఊహకే వదిలేస్తున్నా మిత్రమా. 1928 నవంబర్ 17న ఈ ఉద్యమంలో పోరాడి మన లాలా లజపత్ రాయ్ గారు అమరులయ్యారు, స్వర్గస్థులయ్యారు. ఈ ఉద్యమం జరుగుతా ఉంది. ఎక్కడ? 1927 సైమన్ కమిషన్ కోసం 1928లో ఉద్యమం జరుగుతా ఉంది. ఈ ఉద్యమం ఒక వైపు జరుగుతా ఉంటే దీనికి ప్యారలల్ గా అనగా ఇంకొక వైపు ఏం జరుగుతా ఉందంటే 1927 సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ ఉద్యమం అనగా 1927, 28 ఇది జరుగుతా ఉంటే ఇది ఒక సైడ్ జరుగుతా ఉంది. ఒక పక్క ఏం జరుగుతా ఉంది? ఇదే 1927లో మోతీలాల్ నెహ్రూ గారు, అనగా మోతీలాల్ నెహ్రూ అంటే ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారి తండ్రి అయిన మోతీలాల్ నెహ్రూ గారు ఏం చెప్తున్నారు? వీళ్ళ కొడుకేమో సైమన్ కమిషన్ గురించి పోరాడుతున్నాడు, ఒక సైడ్ తండ్రి ఏం చేస్తున్నాడు? రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను అనగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఆవశ్యకతను ప్రజలకు చెబుతున్నాడు, ప్రజలకు వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని రాజ్యాంగబద్ధ పాలన అందించటం లేదు, రాచరిక పాలన అందిస్తున్నారు. ఒక రాజ్యాంగబద్ధ పాలన వస్తే, భారతదేశానికి ఒక రాజ్యాంగం వస్తే మనకు కొన్ని హక్కులు వస్తాయి, ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు వస్తాయి, దాని ద్వారా మనము మన అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అని మోతీలాల్ నెహ్రూ గారు ఒకవైపు రాజ్యాంగ ఆవశ్యకతను ప్రజలకు చెప్తున్నాడు, ఇంకొక వైపు కొడుకేమో సైమన్ కమిషన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్,
అని ఉద్యమాలు చేస్తున్నాడు. ఒక్కసారి చూడు, తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేస్తున్నారు? స్పీక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు? 1927లో. ఈయన పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి ప్రజల మధ్యలోకి వెళ్లి రాజ్యాంగ ఆవశ్యకతను చెప్పడం మొదలు పెట్టాడు. దీంతో ఆ 1927 సమయంలోనే మన భారత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న బిర్కెన్ హెడ్, అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ గా ఉన్న బిర్కెన్ హెడ్ కి బాగా కోపం వచ్చింది. అయ్యా మోతీలాల్ నెహ్రూ, నువ్వు అంత ధైర్యంగా చెప్తాండవే, రాజ్యాంగ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాండవే, మరి నీకు ధైర్యం ఉందా? సవాలు విసురుతున్నా తీసుకో. ఎవరు సవాలు విసిరారు? లార్డ్ బిర్కెన్ హెడ్ సవాలు విసిరాడు. ఎవరికి? మోతీలాల్ నెహ్రూకి సవాలు విసిరాడు. ఏమంటున్నాడు? ఏయ్ మోతీలాల్ నెహ్రూ, నేను బిర్కెన్ హెడ్, నేను సవాలు విసురుతున్నా. మా ప్రమేయం లేకుండా, మా బ్రిటిష్ వారి ప్రమేయం లేకుండా మీరు మీ భారతదేశ రాజ్యాంగాన్ని రచించుకోగలరా? ఏమంటున్నాడు? మా బ్రిటిష్ వారి ప్రమేయం లేకుండా మీరు మీ భారతదేశ రాజ్యాంగాన్ని రచించుకోగలరా? అంత గొప్ప మేధావులు మీ భారతదేశంలో ఉన్నారా? చేసి చూపించి చూద్దాం అని సవాలు విసిరాడు. ఎవరు? అప్పుడు భారత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న బిర్కెన్ హెడ్ ఎవరికి సవాలు విసిరాడు? మోతీలాల్ నెహ్రూకి సవాలు విసిరాడు. వెంటనే మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడు? అయ్యా బిర్కెన్ హెడ్, భారత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న బిర్కెన్ హెడ్, నేను మోతీలాల్ నెహ్రూని చెబుతున్నా, నీ సవాలును స్వీకరించా. ఎప్పుడు సవాల్ చేశావు నువ్వు? 1927లో సవాలు చేశావు. ఒక్క సంవత్సరంలో మా భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి నీ ముందు పెడతా. నీ ముందు భారత రాజ్యాంగ ప్రతిని నీ ముందు ప్రవేశపెడతాను అన్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. అనగా మోతీలాల్ నెహ్రూకి మరియు బిర్కెన్ హెడ్ కి మధ్య ఒక సవాళ్ళ యుద్ధం జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరిగింది సార్? మోతీలాల్ నెహ్రూ ఊరికే ఉంటాడా? 1927లో సవాలును స్వీకరించాడు. 1928 ఫిబ్రవరి 28న 29 పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాడు. 1927లో సవాలును స్వీకరించాడు. 1928 ఫిబ్రవరి 28న 29 మంది పార్టీలతో ఒక సమావేశం నిర్వహించాడు. అయ్యా బిర్కెన్ హెడ్ ఈ విధంగా సవాలు విసిరాడు. మరి మనం చేతకాని దద్దమ్మలమా? మరి మన దగ్గర మేధావులు లేరా? మరి మనం రాజ్యాంగాన్ని రచించాలి, అందరం కూర్చొని చర్చిద్దాం. ఇది నా వల్ల, ఒక పార్టీ వల్ల కాదు, మనందరం మేధావి వర్గం కూర్చుంటేనే ఇది సాధ్యపడుతుంది అన్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఈ 29 పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాడు. అన్ని పార్టీలు సమంజసమే. మోతీలాల్ నెహ్రూ, కూర్చుందాం, రాజ్యాంగాన్ని రచిద్దాం, బిర్కెన్ హెడ్ ముందు మన రాజ్యాంగ పుస్తకాన్ని ప్రవేశపెడదామన్నారు. బాగుంది. మరి 1928 మే 19న 1+9తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దేనికి? రాజ్యాంగాన్ని రచించడానికి. 1928 అదే సంవత్సరం మే 19న ఈ 1 ఎవరంటే హెడ్ మన మోతీలాల్ నెహ్రూ గారు. మన మోతీలాల్ నెహ్రూ గారు దానికి హెడ్ గా ఉన్నారు. మరి ఈ 9 మంది ఎవరు అంటే, ఈ 9 మంది సభ్యులు సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, షోయబ్ ఖురేషి, సర్ తేజ్ బహదూర్ సఫ్రూ ఇలాంటి కొంతమంది మేధావి వర్గంతో కలిసి మోతీలాల్ నెహ్రూ దీక్ష పూనాడు. ఏం దీక్ష? రాజ్యాంగాన్ని రచించే దీక్ష. మరి అందరూ కలిసి 1928 ఆగస్టు 10 నాటికి నెహ్రూ నివేదిక, మోతీలాల్ నెహ్రూ నివేదికను సమర్పించారు. ఎంత టైం తీసుకున్నారు? 27లో సవాలును స్వీకరించాడు మోతీలాల్ నెహ్రూ. 28 ఫిబ్రవరి 28న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మే 19న ఒక కమిటీ ఏర్పడింది. ఆగస్టు 10న నెహ్రూ నివేదిక, మోతీలాల్ నెహ్రూ నివేదికను సమర్పించారు. దీనినే భారత రాజ్యాంగ నమూనా అంటాం. భారతదేశ రాజ్యాంగానికంటే ముందు రచించిన మొట్టమొదటి నమూనా ఇదే. భారతదేశ తొలి రాజ్యాంగం అని కూడా దేనిని అంటామంటే నెహ్రూ నివేదికనే అంటాము. బాగుంది. మరి నెహ్రూ నివేదిక సమర్పించారు. ఏ రోజున? 1928 ఆగస్టు 10న. 1928 మే 19న ఏర్పడిన కమిటీ ఇదే. 1928 మే 19న ఏర్పడిన కమిటీ ఇదే. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు అయ్యింది. వీళ్ళు మనకేం చేశారు? వీళ్ళు మనకు నెహ్రూ నివేదికను కూడా సమర్పించారు. డన్, బాగుంది. మరి ఆ నెహ్రూ నివేదిక 1928 ఆగస్టు 10న సమర్పించిన నెహ్రూ నివేదికలో ఏముందంటే 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. 19 రకాల
ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు, డొమినియన్ స్టేటస్ గురించి ప్రస్తావించాడు. అనగా మాకు డొమినియన్ స్టేటస్ కల్పించండి, స్వయం ప్రతిపత్తిని ఇవ్వండి, 19 రకాల ప్రాథమిక హక్కులను ఇవ్వండి, ఇలాంటి అంశాలను పొందుపరిచారు. పొందుపరచడమే కాదు, ఏ బుర్కెన్ హెడ్ సవాలు విసిరావు కదా, ఎక్కడ ఉన్నావు రా, రాజ్యాంగాన్ని రచించాము 19 ప్రాథమిక హక్కులతో, డొమినియన్ స్టేటస్ తో, ఇంకా మరిన్ని అద్భుతమైన అంశాలతో మా భారతదేశ ప్రజలకు అనుగుణంగా మేము భారత రాజ్యాంగాన్ని రచించాము, మరి ఎక్కడున్నావు రా, మరి మా భారత రాజ్యాంగాన్ని అమలు చేయి, ఏం బుర్కెన్ హెడ్ పారిపోయావా రా అని ఒక సవాలును ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ ఎవరికి విసిరాడు, బుర్కెన్ హెడ్ కు విసిరాడు. ఏమన్నాడు బుర్కెన్ హెడ్ తో అంటే, 1928 ఆగస్టు 10న మేము రాజ్యాంగాన్ని రచించేసుకున్నాము, ఇప్పుడు నువ్వు 1 సంవత్సర కాలంలో 1 ఇయర్ లో అనగా 1929 ఎండింగ్ నాటికి, 1929 చివరి నాటికి మా రాజ్యాంగాన్ని అమలు చేయి. నువ్వు అమలు చేయకపోతే ఎంత పెద్ద ఉద్యమం ప్రారంభిస్తామంటే, మా ఉద్యమ దెబ్బకు మీ బ్రిటిష్ వాళ్ళు మాకు స్వాతంత్ర్యం ఇచ్చి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నా, ఈ 1 సంవత్సరం లోపు నేను రాసిన రాజ్యాంగాన్ని లేదా నెహ్రూ నివేదికను అమలు చేయి అని ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ బుర్కెన్ హెడ్ కి సవాలు విసిరాడు. అంటే ఎంత సమయం గడువిచ్చాడు, 1 సంవత్సర సమయం గడువిచ్చాడు. బాగుంది, 1929 వచ్చేసింది, 1929 రానే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, ఏమి పట్టించుకోలే, ఈ భారతీయులు ఏం చేస్తారులే అనుకున్నారు. ఈ 1929 వరకు వేచి చూసాం. 1929 డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఐఎన్సి సమావేశం జరిగింది. ఎక్కడ అంటే లాహోర్ సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. సవాలు విసిరాం. 1929 పూర్తి సంవత్సరం గడిచిపోయింది. డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఐఎన్సి సమావేశం జరిగింది. ఎక్కడ అంటే లాహోర్ లో జరిగింది, ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే మన జవహర్ లాల్ నెహ్రూ గారు. మరి ఈ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇదే 1929 ఐఎన్సి లాహోర్ సమావేశం అధ్యక్షత వహించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. మిగిలిన ఐఎన్సి సభ్యులు లేదా ప్రముఖులు, ప్రతినిధులు అందరూ కూర్చొని వింటున్నారు. మరి నెహ్రూ గారు ఏం చెప్తారో, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, బ్రిటిష్ వాళ్ళు మన సవాల్ను స్వీకరించలేదు అంటే రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. మరి నెహ్రూ గారు ఏం మాట్లాడబోతున్నారు? జవహర్ లాల్ నెహ్రూ గారు సార్, అధ్యక్షత వహించింది మోతీలాల్ నెహ్రూ కాదు, జవహర్ లాల్ నెహ్రూ గారు. మరి జవహర్ లాల్ నెహ్రూ ఏం మాట్లాడతాడో అని అందరూ వేచి చూస్తున్నారు. ఈ సమయంలో నెహ్రూ గారు చెప్పిన మాట, అయ్యా భారత ప్రజలారా, కాంగ్రెస్ ప్రతినిధులారా, మనము బుర్కెన్ హెడ్ కి లేదా బ్రిటన్ ప్రభుత్వానికి సవాలు విసిరాము, 1 సంవత్సరంలో మా నాన్నగారు రాసిన నెహ్రూ నివేదికను అమలు చేయమని. బట్ వాళ్ళు ఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, పట్టించుకోలేదు. దీంతో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడున్నాం సార్? మనం 1929లో ఉన్నాం సార్. అంటే 1930 జనవరి 26న 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్ జరిపేయండి, పూర్ణ స్వరాజ్ ను జరపండి, అనగా పూర్తి స్వాతంత్ర్యం మనకు వచ్చేసినట్టే. ఇంకా మేము ఆగము, జాతీయ జెండాను ఎగరవేయండి అనగా 1930 జనవరి 26 భారతదేశంలో మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న రోజు. భారతదేశంలో తొలి స్వాతంత్ర్యం, తొలి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకున్నాము అంటే, తొలి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకున్నాము అంటే 1930 జనవరి 26 ఎవరి పిలుపు మేరకు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి పిలుపు మేరకు. ఏ సమావేశంలో అంటే 1929 ఐఎన్సి లాహోర్ సమావేశంలో అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. 1930 జనవరి 26న జెండాను కూడా ఎగరవేశాం, అనగా స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ గారే. అదే 1929 డిసెంబర్ 31న లాహోర్ లో రావి నది ఒడ్డున అర్ధరాత్రి 12 గంటలకు తానే మొదటిసారిగా జెండాను ఎగరవేశారు. ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. పిలుపునిచ్చింది 1930 జనవరి 26న ఎగరవేయమని, కానీ అంతకంటే ముందే అదే 1929 చివరి రోజున లాహోర్ లో అర్ధరాత్రి రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ గారే మొదటిసారిగా ఎగరవేశారు.
పిలుపునిచ్చారు, స్వాతంత్ర దినోత్సవం జరిపారు, బాగుంది. మరి నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఒక పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తుతాము, ఆ ఉద్యమ దెబ్బకు మీ బ్రిటిష్ వాళ్ళు మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి పారిపోతారు అని చెప్పారు కదా. మరి ఎక్కడ సార్ ఉద్యమం? ఏం ఉద్యమం లేవనెత్తలేదే, జస్ట్ జెండా ఎగరేస్తే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారా? అంత పిరికి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు? కాదు, జెండా ఎగరేస్తే పారిపోయే వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు. దీంతో జవహర్ లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మేధావులు అంతా కలిసి ఉద్యమ బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే గాంధీ గారికి ఇచ్చారు. ఉద్యమ బాధ్యతను గాంధీకి ఇచ్చారు. అయ్యా మహాత్మా గాంధీ, మేము చేయాల్సిందంతా చేశాము, మేము రాజ్యాంగం రచించాలంటే రాజ్యాంగం రచించాము, సవాలు విసిరాము, జెండా ఎగరవేశాము, ఇంతకంటే మేము ఏమీ చేయలేము, మాకు ఏం చేయాలో తోచటం లేదు, కాబట్టి ఈ ఉద్యమ బాధ్యత నీ చేతిలో పెడుతున్నాము, ఒక మహా ఉద్యమాన్ని తీసుకొని రా. ఈ ఉద్యమ దెబ్బకు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చి బ్రిటన్ దేశానికి పారిపోవాలి అని ఆ బాధ్యతను ఎవరి చేతిలో పెట్టారు? మహాత్మా గాంధీ గారి చేతిలో పెట్టారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు, ఏ రకమైన ఉద్యమం మొదలు పెట్టాలి అనగా భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి, అనగా అన్ని వర్గాల వారిని ఒక తాటి మీదకి తీసుకొని రావాలి, అలాంటి ఉద్యమం ఏం చేస్తే బాగుంటుంది అని మహాత్మా గాంధీ గారు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ కోసమేనా అన్నట్టుగా ఉప్పు చట్టాన్ని తీసుకొని వచ్చారు. సాల్ట్ ట్యాక్స్, ఉప్పు చట్టం అంటే ద యాక్ట్ ఆన్ సాల్ట్ యాక్ట్, ఉప్పు చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఏంది సార్ ఉప్పు చట్టం అంటే? అనగా అప్పటి వరకు భారతీయులు ఉప్పును సేకరించే వాళ్ళు, తయారు చేసుకునే వాళ్ళు, దానిని వంటల్లో ఉపయోగించుకొని సేకరించే వాళ్ళు, తినేవాళ్ళు. కానీ ఇప్పటి నుండి ఏం చేయాలంట? ఉప్పును భారతీయులు సేకరించరాదంట, ఉప్పును బ్రిటిష్ వాళ్ళే సేకరిస్తారంట, తయారు చేస్తారంట, అమ్ముతారంట. ఆ అమ్మేది కూడా ఎలా అమ్ముతున్నారంటే 60 నుంచి 75% ట్యాక్స్ అనగా పన్ను విధించి అమ్ముతున్నారు. ఈ విషయం మహాత్మా గాంధీ గమనించాడు. మనిషికి బతకటానికి గాలి, నీరు ఎంత అవసరమో ఉప్పు కూడా అంతే అవసరమని మహాత్మా గాంధీ భావించాడు. అనగా మనము ఈ సమయంలో ఉప్పు మీద ఒక పోరాటాన్ని చేస్తే భారతీయ ప్రజలను మొత్తం ఒక తాటి మీదకి తీసుకొని రావచ్చు. దళితులకు, బ్రాహ్మణులకు, ముస్లింలకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు ప్రతి ఒక్కరికి ఉప్పు అవసరమే కదా. అలాంటి ఉప్పు మీద చట్టం చేసిన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోతే మనము ప్రతి వర్గాన్ని ఒక తాటి మీదకి తీసుకొని రావచ్చు అని మహాత్మా గాంధీ గారు భావించారు. దీంతో మహాత్మా గాంధీ గారు ప్రారంభించింది ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ అంటాము. ఉప్పు సత్యాగ్రహం చాలా ఇంపార్టెంట్ అమ్మా మిత్రమా. సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం, దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అంటాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటాము. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం. సార్ మరి శాసన ఉల్లంఘన అంటే ఏంది? ఉప్పు మీద చట్టం చేశారు కదా, ఉప్పు మీద ఒక శాసనం చేశారు కదా, ఆ శాసనాన్ని ఉల్లంఘించారు కాబట్టి శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఉప్పు మీద చేశారు కాబట్టి ఉప్పు సత్యాగ్రహం. ఎప్పుడు మొదలైంది ఉప్పు సత్యాగ్రహం? 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. చూడు ఉప్పు సత్యాగ్రహం ఎంత మంది ఫాలోవర్స్ అంటే 78 మంది ఫాలోవర్స్ తో 24 రోజుల పాటు 390 కిలోమీటర్లు. ఏంది సార్ 24 days అంటాడావు, ఏంది చెప్తాడావు నువ్వు, నాకు అర్థం కాలేదే. అనగా ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు గుజరాత్ లోని తన సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించారు. తన సబర్మతి ఆశ్రమం నుండి 78 మంది తన ఫాలోవర్స్ తో, 78 మంది తన డిసైపుల్స్ తో మొదలు పెట్టాడు. ఎన్ని రోజులంట? 24 రోజులంట. ఎన్ని కిలోమీటర్లంట? 390 కిలోమీటర్లు. మరి సబర్మతి నుండి ప్రారంభించాడని చెప్పావు కదా సార్, ఈ సబర్మతి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు సార్ అంటే దండీకి వెళ్తున్నాడు. సబర్మతి టు దండీకి బయలుదేరాడు. ఎన్ని కిలోమీటర్లు అంటే 390 కిలోమీటర్లు. కార్లలోనో జీప్లలోనో ఒక కాన్వాయ్ గా పోవటంలా అందరూ నడిచిపోతున్నారు. అందరూ తెల్ల ఖద్దరు బట్టలను ధరించారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీతో సహా తెల్ల ఖద్దరు బట్టలను ధరించారు. అందుకే వీళ్ళు 78 మంది నడిచిపోతా ఉంటే ఒక తెల్లని నది నడిచిపోతున్నట్టు ఉంది. అందుకే దీనిని ఏమంటారు అంటే ఒక వైట్ ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంది అన్నారు. వైట్ ఫ్లోయింగ్
వైట్ ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంది అన్నారు. ఆ విధంగా మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. భారీ స్థాయిలో ప్రారంభించారు. భారత ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలని అనుకున్నారు. చేరుకున్నారు, దండీకి చేరుకున్నారు. మార్చి 12న ప్రారంభించారు. ఏప్రిల్ 6 నాటికి దండీకి చేరుకున్నారు. ఏప్రిల్ 6కు దండీకి చేరుకొని దండీలో ఒక శపథం చేశారు మహాత్మా గాంధీ గారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు నేను తిరిగి సబర్మతి వెళ్ళను. వచ్చింది సబర్మతి నుంచి దండీకి వచ్చి ఆయన ఏం చెప్తున్నారు? అందరి ప్రజల్ని కూర్చోబెట్టాడు, ఒక సమావేశం ఏర్పాటు చేశాడు, డయాస్ ఎక్కాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు నేను తిరిగి సబర్మతి వెళ్ళను అని శపథం చేశాడు. దీంతో బ్రిటిష్ వాళ్ళు వణికిపోయారు. ఈయన ఏదో పెద్ద ఉద్యమం మొదలు పెట్టేలాగున్నాడే, ఈయనను అణచివేయాలి, లేదా ఈ టాపిక్ ను వెంటనే డైవర్ట్ చేయాలి, లేకపోతే ప్రజలలో ఉద్యమం లేచిందంటే మనము తట్టుకోలేమనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. వెంటనే మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు. దండీకి చేరుకున్న వెంటనే మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీని అరెస్ట్ చేయగానే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయటానికి అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రిగా, అప్పుడు బ్రిటన్ పిఎం గా ఉన్న రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడంటే, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తున్నాము, 3RTC అనగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఎక్కడ? లండన్ లో నిర్వహిస్తున్నాము. ఎందుకు? భవిష్యత్తులో భారతదేశంలో చేయబోయే చట్టాల గురించి భారతీయులతో చర్చిస్తాము. అసలు ఈ గొడవంతా ఎక్కడి నుంచి వచ్చింది? సైమన్ కమిషన్ నుండి వచ్చింది. ఆ తర్వాత మన మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ ఆవశ్యకతను ప్రకటించడం ద్వారా వచ్చింది కదా. అసలు సైమన్ కమిషన్ లో మీరు పోరాడింది దేనికోసం? మా భారతీయులు లేరు, భారతీయులు లేకుండా సమస్యలు ఎలా తెలుస్తాయి అని పోరాడారు కదా. ఇప్పుడు నేను 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నా, లండన్ కు రండి, మీ సమస్యలు మాతో చర్చించండి. ఇంకా భవిష్యత్తులో మేము మీ సంతోషం కోసం, మీ సౌకర్యాల కోసం ఎటువంటి చట్టాలు చేయాలో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం అని 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మొదటిది 1930 నవంబర్ 12 నుండి జనవరి 19 వరకు జరిగింది. రెండవది 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7 వరకు జరిగింది. మూడవది 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు జరిగింది. అమ్మ డేట్లు కూడా ఎగ్జామ్ లో అడిగాడు. ఈ విధంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి కదా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మరి వీళ్ళకి ఎవరు కావాలి? భారతదేశం నుంచి ప్రజలను రిప్రజెంట్ చేసే అన్ని పార్టీల ప్రముఖులు కావాలి కదా. కానీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరిగింది అంటే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ గారు వెళ్ళలా, ఐఎన్సీకి సంబంధించిన ఏ ఒక్క ప్రముఖులు వెళ్ళలా. మరి రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యి భారతీయుల సమస్యలు చర్చించవలసింది ఎవరు? భారతీయుల తరపున అతి పెద్ద పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీనే కదా. అలాంటి ఐఎన్సీనే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళలా, మహాత్మా గాంధీ గారు వెళ్ళలా. మరి అంత పెద్ద పార్టీ రాలేదు కాబట్టి ఈ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్యూర్ అయింది. దీంతో రామ్సే మెక్డొనాల్డ్ కి ఏం చేయాలో అర్థం కాల. మహాత్మా గాంధీ ఖచ్చితంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలి. మరి రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడు. అప్పుడు భారతదేశంలో వైస్రాయిగా ఎవరున్నారంటే, భారతదేశ వైస్రాయిగా లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. లార్డ్ ఇర్విన్. ఈ బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ లార్డ్ ఇర్విన్ ని పిలిపించాడు. ఏయ్ లార్డ్ ఇర్విన్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఖచ్చితంగా మహాత్మా గాంధీ హాజరవ్వాల్సిందే అన్నాడు. లార్డ్ ఇర్విన్ కి ఏం అర్థం కాల. అయ్యా మెక్డొనాల్డ్, నువ్వు బ్రిటన్ లో కూర్చొని ప్రధానమంత్రి స్థాయిలో హుందాగా ఉన్నావు, నన్నేమో ఇర్విన్ గా ఒక వైస్రాయిగా భారతదేశానికి పంపించావు. ఆ మహాత్మా గాంధీ మొండి ఘటమయ్యా తండ్రి, ముసలోడే గాని మహానుభావుడు, నా మాట వినడు తండ్రి. నువ్వు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళు అంటే చిన్న పిల్లోడా చెప్తే పోవడానికి? ఆయన డిమాండ్లు పెడతాడయ్యా, అవి నేను పరిష్కరించలేను తండ్రి, అవి నేను ఏమన్నా పరిష్కరిస్తే మళ్ళీ నువ్వే నన్ను తిడతావు, ఎందుకు పరిష్కరించినావు అంటావు. మరి ఏం చెయ్యాలి అన్నాడు లార్డ్ ఇర్విన్ రామ్సే మెక్డొనాల్డ్ తో. అప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ చెప్పాడు, నువ్వు ఆయన సమస్యలు ఏవున్నా పరిష్కరించు, చివరకు ఆయన ఖచ్చితంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందే. బాగుంది, ఓకే తండ్రి పోతా నాయనా, ఇప్పుడు ఖచ్చితంగా పోతా అన్నాడు. ఈయనే లార్డ్ ఇర్విన్, ఈయనే మన జాతిపిత మహాత్మా గాంధీ. ఏ రోజున జరిగింది అంటే 1931 మార్చి 5న జరిగింది. దీనినే మనం ఏమంటామంటే లార్డ్ ఇర్విన్
లార్డ్ ఇర్విన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాము, గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాము. ఎప్పుడు జరిగింది అంటే 1931 మార్చి 5 అని చెప్పు. మరి ఏం జరిగింది సార్? ఇర్విన్ వచ్చాడు, అయ్యా గాంధీ పెట్టిందే రౌండ్ టేబుల్ సమావేశాలు నీ గురించి, నువ్వే పోకపోతే ఎట్లా తండ్రి, మా పైన రామ్సే మెక్డొనాల్డ్ నా నెత్తి మీద కూర్చున్నాడప్పా, నువ్వు ఖచ్చితంగా పోవాలంట అన్నాడు. మరి గాంధీకి ఇదే అదునుగా చూసుకున్నాడు మహాత్మా గాంధీ. భారత ప్రజలందరూ అనుకున్నారు అంటే ఉప్పు సత్యాగ్రహం ఫలించినట్టుంది. మన వైస్రాయ్, సాక్షాత్తు మన భారత వైస్రాయ్ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళాడంటే ఏదో చర్చలు జరుగుతున్నాయి, ఉప్పు సత్యాగ్రహం ఫలించింది, మనకు స్వాతంత్ర్యం ఏమో రాబోతుంది అని భారత ప్రజలంతా ఆలోచించారు. కానీ మన మహాత్మా గాంధీ చేసిన పని ఏంటి అంటే 11 డిమాండ్లు ఇర్విన్ ముందు పెట్టాడు. 11 డిమాండ్లు ఇర్విన్ ముందు పెట్టాడు. మరి ఆ 11 డిమాండ్లు ఏంటి అంటే, మనం చేసిన సత్యాగ్రహం దేని మీద? ఉప్పు మీద కదా. ఆ ఉప్పు మీద ఉన్న పన్నును తీసివేయి అన్నాడు ఒక డిమాండ్. సరే గాంధీ గారు తీసివేస్తా అన్నాడు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించు అన్నాడు. సరే గాంధీ గారు మద్యపానాన్ని నిషేధిస్తా అన్నాడు. రాజకీయ ఖైదీలు అనగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసినారు కదా, ఆ రాజకీయ ఖైదీలను విడుదల చేయి అన్నాడు. ఓకే గాంధీ గారు విడుదల చేస్తాము. ఇలాంటి 11 డిమాండ్లను పెడితే 11కు 11 ఇర్విన్ ఒప్పుకున్నాడు. ఇర్విన్ ఒప్పుకోవడంతో మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదిగో 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 మన మహాత్మా గాంధీ ఒక కేజీఎఫ్ హీరో ఎంట్రన్స్ ఎట్లుంటదో ఆ విధంగా 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ రాక కోసం ప్రతి ఒక్క బ్రిటన్ సభ్యుడు, ప్రతి ఒక్క భారతీయ సభ్యుడు ఎదురు చూశారు. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంట్రీ ఇచ్చాడు మన మహాత్మా గాంధీ. ఒక కేజీఎఫ్ లో యశ్, ఒక సలార్ లో ప్రభాస్ లాగా మహాత్మా గాంధీ గారి ఎంట్రీ జరిగింది. ఎక్కడ? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో. బాగుంది. 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళాడు. అక్కడ కొన్ని డిమాండ్స్ ను ప్రవేశపెట్టాడు. కొన్ని డిమాండ్స్ ని, కొన్ని హక్కులను అడిగాడు. దేనికోసం? భారతీయుల కోసం కొన్ని డిమాండ్స్ ను పెట్టాడు, కొన్ని హక్కులను పెట్టాడు. ఏటిని ఒప్పుకోలా. బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఒక్క డిమాండ్ ను అంగీకరించలా, ఒక్క హక్కును కూడా ఇస్తామని చెప్పలా. దీంతో మహాత్మా గాంధీ నిరాశ నిస్పృహలతో 2వ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి వెనుతిరిగాడు. తిరిగి భారతదేశానికి వచ్చాడు. 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో కదా జరిగింది. మహాత్మా గాంధీ తిరిగి 1932 నాటికి భారతదేశానికి వచ్చేశాడు. వచ్చేసి ఏం చేశాడు? మళ్ళీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. గెట్టోడప్ప, మహాత్మా గాంధీ మామూలు వ్యక్తి కాదు. అంత ఈజీగా మహాత్మా గాంధీ ఎవరికి లొంగడు. మళ్ళా ఉప్పు సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించాడు. ఉప్పు సత్యాగ్రహం ఆగిపోయింది కదా. ఇక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లో ఉప్పు మీద ఉన్న పన్నును తీసేయంటే వీడు తీసేస్తా అని చెప్పినాడు కదా. మళ్ళా రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో డీలింగ్ సరిగ్గా లేవని మళ్ళా ఉప్పు పన్నును పెంచేసినారు. మహాత్మా గాంధీ ముసలోడే గాని మహానుభావుడు. ఏం చేసినాడు? 1932లో భారతదేశానికి వచ్చినాడు. వచ్చి మళ్ళా ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినాడు. మళ్ళా ప్రజలను కూడగట్టడం మొదలు పెట్టినాడు. దీంతో రామ్సే మెక్డొనాల్డ్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయినాడు. ఈయన ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పి మళ్ళా అరెస్ట్ చేసినారు. మళ్ళా గాంధీ అరెస్టు. మళ్ళా గాంధీని అరెస్ట్ చేసినారు. గాంధీని అరెస్ట్ చేయటమే కాదు, ఈసారి ఏం చేసినారంటే పూణేలో, అంటే మహారాష్ట్రలో ఉన్న పూణేలోని ఎర్రవాడ జైలులో పెట్టినారు. ఎర్రవాడ జైలులో పెట్టినారు. ఎవరిని? మహాత్మా గాంధీని అరెస్ట్ చేసి మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఎర్రవాడ జైలులో ప్రవేశపెట్టినారు. ప్రవేశపెట్టడమే కాకుండా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించినారు. ఐఎన్సిని, ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పొలిటికల్ పార్టీని ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించినారు. బాగుంది. ఆల్రెడీ మహాత్మా గాంధీ 1932లో ఉప్పు సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించినాడు. ప్రారంభించడంతో మహాత్మా గాంధీని పూణేలోని ఎర్రవాడ జైల్లో వేసినారు. దీంతో ప్రజల్లో ఏం జరిగింది? బాగా కోపం పెరిగిపోయింది ప్రజల్లో. బ్రిటన్ ప్రభుత్వం మీద ద్వేషం పెరిగింది. ఇంకా ఉద్యమం ఊపందుకుంటా ఉంది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారేమో, బ్రిటన్ ప్రభుత్వం భారతదేశం నుంచి వెళ్ళిపోతుందేమో, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోతుందేమో అన్నంతగా ఉద్యమం ఊపందుకుంటా ఉంది. రామ్సే మెక్డొనాల్డ్ కి ఏం అర్థం కాల, ఏం చెయ్యాలో తెలియల రామ్సే మెక్డొనాల్డ్ కి. దీంతో రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసినాడు? 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించినాడు. ఏం అవార్డు? కమ్యూనల్ అవార్డు. అంతే కదపా, ఏదైనా ఉద్యమం గొడవ జరుగుతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక అంశాన్ని లేవనెత్తుతారు కదా. అదే విధంగా 1932లో గాంధీని అరెస్ట్ చేసిన
చేశాం కదా, అరెస్ట్ చేయడంతో ప్రజల్లో ద్వేషం పెరిగిపోయింది, కోపతాపాలు ఎక్కువైపోయినాయి, ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుంది అన్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదే 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించినాడు. సార్ అసలు కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి సార్? ఏమీ లేదు. ఎస్సీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, ఎస్సీ అనగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి వీళ్ళకి ఏం చేసినాడంటే ప్రత్యేక రిజర్వేషన్స్ తీసుకొచ్చినాడు. అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ తీసుకొచ్చినాడు. సపరేట్ ఎలక్టోరేట్స్ సార్ ఏంది సార్? నాకు అర్థం కాలే. నీకు తెలుసు కదా 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినాం. 1919 మాంటెక్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, జమీందారులకు ఇలాంటి వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చినాం. ఇప్పుడు ఏం చేసినావు? అవన్నీ మతపరంగా ఇచ్చినారు. అంటే ముస్లిం మతానికి, క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు ఇట్లా మతాలకు ఇచ్చినారు కదా. ఇప్పుడు ఒక కులానికి ఇవ్వడం మొదలు పెట్టినారు. ఎస్సీలకు సపరేట్ ఎలక్టోరేట్ అంట. మరి ఏంది ఎస్సీలకు సపరేట్ ఎలక్టోరేట్ అంటే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలలో 70 స్థానాలు అనగా 70 స్థానాలలో 2 ఎమ్మెల్యేలు నిలబడతారంటప్ప. 2 ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని 2 ఉంటారంట. ఒకరేమో జనరల్ కోట అంట, ఒకరేమో జనరల్ కోట, ఒకరేమో ఎస్సీ కోట. ఇదేంటిది? ఒకే నియోజకవర్గంలో 2 ఉంటారంట. అంటే ఒక నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలంట. ఒకరేమో జనరల్ కోట అంట, ఒకరేమో ఎస్సీ కోట అంట. ఈ జనరల్ కోట వాళ్ళను ప్రజలందరూ ఓటేయచ్చంట. ఈ జనరల్ కోట ఎమ్మెల్యే ఎన్నుకోవాలంటే ప్రజలందరూ ఓటేయచ్చంట. కానీ ఎస్సీ వాళ్ళు మాత్రం ఎస్సీ వాళ్ళని ఎన్నుకోవాలంటే ఎస్సీ వాళ్ళే ఓటేయాలంట. అంటే ఈడు ఏమర్థమైంది నీకు? 70 స్థానాలను కేటాయిస్తాము. ఎవరికి? ఎస్సీ వాళ్లకు, అంటే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు. ఈ 70 స్థానాలలో 2 ఎంపీ లేదా 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకరేమో జనరల్ కోట, ఒకరేమో ఎస్సీ కోట. జనరల్ కోటాకు ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ ఓటేయచ్చు, కానీ ఎస్సీ కోటాకు మాత్రం ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు. అంటే నీకు అర్థం ఏమైంది? అంటే ఎస్సీలకు 2 ఓట్లు వస్తాయి చూడు. ఎస్సీ ఇక్కడ ఓటు వేయొచ్చు, ఎస్సీ ఇక్కడ ఓటు వేయొచ్చు. అంటే ఎస్సీలకు 2 ఓట్లు వస్తున్నాయి. ఇది ఏదో బానే ఉంది అని బిఆర్ అంబేద్కర్ ఈ కమ్యూనల్ అవార్డును సమర్థించినాడు. ఈ కమ్యూనల్ అవార్డు ఇదే సార్, 70 స్థానాలు కేటాయించినాడు. ఈ 2 ఎమ్మెల్యేలు ఉంటారు ఒకే నియోజకవర్గంలో అన్నాడు. ఇది ఏందో బిఆర్ అంబేద్కర్ కి బాగా నచ్చింది. బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇదేందో మన ఎస్సీలకు మేలు జరగబోతా ఉంది, సో ఇది నాకు సమ్మతమే అని కమ్యూనల్ అవార్డును సమర్థించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. మరి బిఆర్ అంబేద్కర్ సమర్థించినాడు కదా, కానీ గాంధీ వ్యతిరేకించినాడు. బిఆర్ అంబేద్కర్ సమర్థించినాడు, కానీ గాంధీ ఏం చేసినాడు? వ్యతిరేకించాడు. గాంధీ వ్యతిరేకించాడు. గాంధీ ఏమంటున్నాడు? ఒరే బ్రిటిష్ వెదవల్లారా, మీరు మతపరంగా ముస్లింలను, మతపరంగా క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లను మా నుంచి వేరు చేసినారే. మరి ఇప్పుడు మా హిందువులలో కూడా మీరు ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, బీసీలు అని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. మతపరంగా విభజన అయిపోయింది, ఇప్పుడు మళ్ళా కులపరంగా విభజన మొదలు పెట్టినారు. ఎవర్రా మీరు? చెత్త వెదవల్లారా. నేను దీనిని అసలు ఒప్పుకోను. కమ్యూనల్ అవార్డు నాకు నచ్చలా, నేను సమర్థించను. మతపరంగా విభజించినారు, మళ్ళా కులపరంగా విభజించి మా హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారా వెదవల్లారా అని చెప్పి గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడున్నాడు మహాత్మా గాంధీ? పూణేలోని ఎర్రవాడ జైలులో, అదే జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించినాడు. అంతేకాదు 1932లోనే మహాత్మా గాంధీని అరెస్ట్ చేసి అదే సంవత్సరంలోని కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చినారు కదా. సో 1932 ఎర్రవాడ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినాడు. మళ్ళా రామ్సే మెక్డొనాల్డ్ కు తలనొప్పి అయిపోయింది. అసలు ఈ గాంధీ టాపిక్ డైవర్ట్ చేయడానికే నేను కమ్యూనల్ అవార్డుని తీసుకొచ్చినా కదా, మళ్ళా ఎంట్రీ ఇచ్చినాడు. ఈయన ఏందిప్ప, ఏది చేసినా ఎంట్రీ ఇస్తాడు. అది కూడా ఈసారి ఆమరణ నిరాహార దీక్ష. గాంధీని అరెస్ట్ చేస్తేనే భారతదేశం ఊగిపోయిందే, అలాంటిది గాంధీ చనిపోతే మనం తట్టుకోగలమా? భారతదేశంలో మన ఉనికే లేకుండా చేస్తారే అని రామ్సే మెక్డొనాల్డ్ భయపడి ఏం చేసినాడు? అంబేద్కర్ ని పిలిపించినాడు. అయ్యా అంబేద్కర్ కు మాటలు చెప్పడం మొదలు పెట్టినాడు. మీ ఎస్సీల కోసం నేను ఇంత కష్టపడతా ఉంటే మీ గాంధీ వ్యతిరేకిస్తాననేందిప్పా?
అసలు ఏంది ఈ గాంధీ కథ అని అంబేద్కర్ కు నూరిపోస్తున్నాడు. అప్పుడు అంబేద్కర్ కూడా ఆలోచించినాడు, అవును కదా, మా ఎస్సీలకు మేలు జరుగుతా ఉంటే ఈ గాంధీ వ్యతిరేకిస్తాడేంది? అంటే గాంధీకి ఎస్సీలు అంటే చిన్న చూపా? గాంధీకి ఎస్సీలు పడదా? గాంధీ అగ్రవర్ణం వాడు కాబట్టి వాళ్ళ అగ్రవర్ణం వాళ్ళకే మేలు జరగాలని చూస్తున్నాడా? నేను ఒప్పుకోను. వెంటనే నేను ఎర్రవాడ జైలుకు వెళ్తున్నా. ఎర్రవాడ జైలులో గాంధీతో మాట్లాడతా. ఎందుకు ఎస్సీల పైన నువ్వు ఇంత వివక్షత చూపిస్తున్నావు? ఎందుకు నువ్వు కులాల కోసం ఇంత ఆలోచిస్తున్నావు? మా ఎస్సీలు బాగుపడతారంటే నీకు నచ్చదా అని చెప్పాడు. ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఎవరితో చెప్తా అంటున్నాడు? గాంధీతో చెప్తాను, నేను వెంటనే ఎర్రవాడ జైలుకు వెళ్తాను అని అంబేద్కర్ రామ్సే మెక్డొనాల్డ్ దగ్గర చెప్పి మహాత్మా గాంధీ దగ్గరికి బయలుదేరాడు. మహాత్మా గాంధీ మరియు బిఆర్ అంబేద్కర్ ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఎక్కడ? మహారాష్ట్రలోని పూణేలో గల ఎర్రవాడ జైలులో. మరి ఇద్దరు చర్చించుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యా మహాత్మా గాంధీ, మీకు ఎందుకు ఇంత వివక్షత? మా ఎస్సీలు అంటే నీకు ఎందుకు ఇంత చిన్న చూపు? మాకు ఏదో రామ్సే మెక్డొనాల్డ్ గారు 70 స్థానాలు ఇస్తాము అంటే నీకు ఏమి చిన్న చూపు? మాకు మేలే జరుగుతుంది కదా. మాకు ఇన్ని రోజులు దేవాలయాల్లో, ఆలయాల్లో, గ్రంథాలయాల్లో ప్రవేశం కూడా లేదు. విద్యాలయాలకు వెళ్ళనివ్వలేదు. బయట కిటికీ దగ్గర కూర్చొని నేను చదువుకున్నా. అలాంటిది మా ఎస్సీలు ఈ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవతారు అంటే, అవకాశం ఇస్తారు అంటే నువ్వు ఎందుకు దానిని కాదంటున్నావు అని బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీని నిలదీశాడు. అప్పుడు మహాత్మా గాంధీ ఒక మాటే చెప్పాడు, అయ్యా బిఆర్ అంబేద్కర్, నీ ఆలోచన విధానం బాగుంది. నీ వర్గం అనగా వెనుకబడిన తరగతున్న వాళ్ళను లేదా దళితులను అభివృద్ధి చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన విధానం బాగుంది. కానీ ఆ ఆలోచన విధానంతో పాటు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి మిత్రమా అంబేద్కర్. నీ ఆలోచన విధానం బాగుంది కానీ నీ మార్గం బాగలేదు. నువ్వు తీసుకున్న మార్గం, నువ్వు ఎంచుకున్న మార్గం బాగలేదు. నువ్వు ఏం చేయాలంటే, ఒక నియోజకవర్గానికి ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక హిందూ ఎమ్మెల్యే, ఏంది ఈ రచ్చ? వాళ్ళే కొట్టుకుంటారు. అలాంటిది నీకు నచ్చుతుందా? ఇప్పుడు కేవలం నువ్వు ఎస్సీలను దేవాలయాల్లో, విద్యాలయాల్లో రానివ్వలేదంటున్నావు. రేపు 2 ఎమ్మెల్యేలు ఉంటే ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో నీ ఊహకు అందదు, నేను చెప్తున్నా అన్నాడు మహాత్మా గాంధీ. అప్పుడు బిఆర్ అంబేద్కర్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ ఆలోచన చేస్తుండగా మళ్ళీ గాంధీ చెప్పాడు, నీకు బ్రిటిష్ వాళ్ళు 70 కదా ఇచ్చారు. ఎన్ని స్థానాలు ఇచ్చారు నీకు? బ్రిటిష్ వాళ్ళు 70, నేను 148 స్థానాలను ఇస్తా. ఆ 148 స్థానాలు కూడా ఒక జనరల్, ఒక ఎస్సీ ఉండరు. పూర్తిగా 148 స్థానాలు మీ ఎస్సీ ఎమ్మెల్యేలకే, మీ వెనుకబడిన తరగతుల వాళ్ళకే కేటాయిస్తా. నీకు బ్రిటిష్ వాడు ఇచ్చింది 70, నేను 148 ఇస్తా. బ్రిటిష్ వాడు 70లో ఒక జనరల్, ఒక ఎస్సీ ఇద్దరు ఉంటారన్నాడు. నేను 148 పూర్తి స్థాయిలో ఎస్సీలకే కేటాయిస్తా. అప్పుడు మీరే ఉండండి. మరి నీకు అది ఇష్టమా, ఇది ఇష్టమా? ఇక్కడ వాడు హిందువులనే విభజించాలని ప్రయత్నించినాడు. నేను ఇక్కడ హిందువులను విభజించను, హిందువులను ఐకమత్యంగా ఉంచుతూ మీ వెనుకబడిన తరగతుల వారికి 148 స్థానాలను ఇస్తా అన్నాడు. అప్పుడు అంబేద్కర్ కి ఎవరి ఆలోచన విధానం సరైనదో అర్థమైంది. బ్రిటిష్ వాడి ఆలోచన వెనుక ఉన్న పెద్ద చిక్కును అంబేద్కర్ గుర్తించాడు. అనగా హిందువుల మధ్య గొడవ పెట్టి వాళ్ళు భారతదేశాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పరిపాలించాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంబేద్కర్ తెలుసుకున్నాడు. కళ్ళు తెరుచుకున్నాయి. మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానం నచ్చింది బిఆర్ అంబేద్కర్ కి. దీంతో బిఆర్ అంబేద్కర్ కి మన మహాత్మా గాంధీ గారికి మధ్య పూనా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి? పూనా ప్యాక్ట్ ఏంటి? 148 స్థానాలు, అవి కూడా కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలకు మాత్రమే అని పూనా ఒప్పందంలో రాసుకున్నారు. ఎవరెవరు? గాంధీ మరియు మన అంబేద్కర్ గారు. గాంధీ ఏమో హిందువుల తరపున, అంబేద్కర్ ఏమో వెనుకబడిన తరగతులు, ఎస్సీల తరపున. మరి మహాత్మా గాంధీ తరపున సంతకం పెట్టిన వాళ్ళు మదన్ మోహన్ మాలవ్య. మహాత్మా గాంధీ తరపున సంతకం పెట్టింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. మరి ఈ మహాత్మా గాంధీ తరపున మదన్ మోహన్ మాలవ్య, అంబేద్కర్ తరపున అంబేద్కరే సంతకం పెట్టారు. దీనినే పూనా ప్యాక్ట్, పూనా ఒప్పందం పూనాలోని ఎర్రవాడ జైలులో జరిగింది కాబట్టి ఆ ఒప్పందానికి పూనా ఒప్పందం అని పేరు పెట్టడం జరిగింది. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. మహాత్మా గాంధీ గారు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మత రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కుల విభజనకు వ్యతిరేకం, మత విభజనకు వ్యతిరేకం. ఆయన ఆలోచన మొత్తం అందరూ ఐకమత్యంగా, భారతీయులు అందరూ కలిసి ఉండాలనేదే ఆయన ఆలోచన.
ఈ బ్రిటిష్ వాళ్ళు విభజన చేద్దాం అన్న డివైడ్ అండ్ రూల్ పాలసీని మాత్రమే ఆయన వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ గారు ఆలోచనలు, ఆశయాలు, నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి ఆలోచించి అర్థం చేసుకుంటే తప్ప దానిని మనం ఆచరించలేము, ఆచరణలో పెట్టలేము. అందుకే ఆయన జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్ గా ఈ రోజు మన ముందు నిలబడ్డారు. జై హింద్, జై భారత్.